హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. బేసికలీ ఈ సిరీస్ ఎప్పుడో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అయింది. కానీ నాకు అప్పుడు టైం సరిపోక రీసెంట్‌గా గుర్తొచ్చి సింగిల్ సిట్టింగ్‌లో సిరీస్‌ని కంప్లీట్ చేశా. సో సీరీస్ ఎలా ఉంది అని చెప్పే ముందు గుర్తుకొస్తున్న ఈ సిరీస్ రివ్యూ చూద్దామని వచ్చిన మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. రివ్యూ నచ్చితే కొంచెం ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట బెల్‌ని కొట్టి పుణ్యం కట్టుకోండి. అండ్ లైక్ బటన్ కూడా గట్టిగా కొట్టండి. సో సీరీస్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక సింపుల్ ఫ్యామిలీ వాచ్ సీరీస్‌ని చూసినట్టు అనిపించింది. సీరీస్ స్టార్టింగ్‌లో చూసి జనరల్‌గా పాత రోజులు గుర్తు చేసుకొని లాస్ట్‌లో అందరిని ఎమోషనల్ చేసి ఎండ్ చేస్తారనుకున్నా. కానీ అనుకున్న పాయింట్ కాకుండా చాలా డిఫరెంట్ పాయింట్‌తో సీరీస్‌ని ప్రెజెంట్ చేశారు. బేసికలీ ఏ సీరీస్ అండ్ సినిమా అయినా ఫస్ట్ ఓల్డ్ డేస్‌ని అండ్ సెకండ్ హాఫ్‌లో ప్రెజెంట్ డేస్‌ని చూపిస్తారు. కానీ ఈ సీరీస్‌లో ఓల్డ్ అండ్ ప్రెజెంట్ డేస్‌ని మిక్స్ చేస్తూ సీరీస్‌ని చూపిస్తారు. సీరీస్ స్టార్టింగ్‌లో చూసి నాకు వర్కౌట్ కాదనుకున్నా. కానీ ఎండింగ్‌కొచ్చేసరికి చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం బోర్ కొడుతుంది. ఆ తర్వాత సీరీస్ ఎంగేజింగ్‌గా ఎళ్తుంది. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ బా చేశారు గానీ, కొన్ని సీన్స్‌లో చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. డైరెక్ట్‌గా కెమెరాని చూస్తూ ఏదో మేము యాక్టింగ్ చేస్తున్నామని చెప్పి మరీ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ కొన్ని కొన్ని సీన్స్‌లో కొంచెం ఓవర్ అనిపిస్తుంది. అండ్ ఆ ఓవర్ యాక్షన్ సీన్స్ వల్లనే ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. సో స్టోరీ విషయానికొచ్చేస్తే సంతోష్ అనే అతనికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. సో అందరినీ పెళ్ళికి ఇన్వైట్ చేస్తూనే తన చిన్నప్పటి ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తాడు. కానీ బ్యాచిలర్స్ పార్టీ అని చెప్పి అందరూ కలిసి గోవాకెళ్తారు. ఆ గోవాకెళ్తున్న ప్రాసెస్‌లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేశారు అండ్ వాటిని ఎలా సాల్వ్ చేశారు అనేది స్టోరీ. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తాయి. అందుకే చెప్పట్లేదు. కానీ సీరీస్ మాత్రం బావుంటుంది. సీరీస్‌లో టెన్షన్ అండ్ కామెడీని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సో సీరీస్‌లో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే రొటీన్ పాయింట్ కాకుండా కొత్త పాయింట్ తీసుకొని సీరీస్‌ని చాలా బాగా తీశారు. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ సీరీస్‌లో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా సింపుల్ అండ్ సటిల్‌గా ఉన్నాయి. నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ లైట్‌గా బోర్ కొడుతుంది. కానీ ఆ తర్వాత ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్‌లో యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. నా సజెషన్ అయితే ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్‌లో కొద్దిసేపు వెయిట్ చేస్తే చాలు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మీరే చూస్తారు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.